పెద్దపల్లి జిల్లా కాసింకోట మండలంలో బయ్యవరం విసన్నపేట గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు. మండల స్థాయి నాయకులు, పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ ఇలాంటి నాయకులను మేము ఎప్పటికీ వదులుకోలేమని, మీరు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మా నాయకుడు మీరేనని రైతులు, కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరేనని అన్నారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ మీ ప్రాంతంలో యువతకు నిరుద్యోగం ఎక్కువగా ఉన్నందున 40-50 సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులుగా మీరందరూ కూలి పనులకు వెళ్లడం చాలా బాధాకరమని, మీకు మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే, మన ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు వస్తున్నటువంటి 50 ఏళ్లకు నుంచి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, మీరు వెళ్తున్న ఉపాధి హామీ పథకంలో ఏదైతే 300 రూపాయలు ఇస్తున్నారో దానిని 400గా ఇస్తామని, అలాగే మీ పిల్లలకు 2 ముగ్గురున్న ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, మహిళలకు సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం సంవత్సరానికి 20,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షలు అందివ్వడం జరుగుతుందని, ఇలా ఎన్నో పథకాలను రూపొందించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ కూటమిగా ఏర్పడడం మనకు ఎంతో శుభ పరిణామమని, ఈ ముగ్గురు త్రిమూర్తులు దగ్గర ఏ శక్తులు పరిచయమని, వైసీపీ ప్రభుత్వాన్ని గెద్దదించడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. తన సొంత చిన్నాన్ని బతికించరా చేసుకోవడానికి ఫుడ్ ఐటమ్స్, తర్వాత గేమ్స్, వాలీబాల్ ఇలాంటివి అదే వాళ్ళందరూ ఏంటంటే మనకి మనం అలాగా చెప్పాను కదండి.